చంద్రగిరి అల్లర్ల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లి దాడుల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో పలువురు ఐటీ ఉద్యోగులు, వైద్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ వాహనాల ధ్వంసంలో 20 మందిని పోలీసులు గుర్తించారు. అటు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడిలో 24 మంది నిందితులను గుర్తించారు. హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వీరంతా అల్లర్లలో పాల్గొన్నారంటూ కేసు ఫైల్ చేశారు. అయితే కావాలనే తమను కేసులో ఇరికించారని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఫిర్యాదు స్వీకరించిన ఈసీ కేసులపై వివరణ ఇవ్వాలని పోలీసులకు నోటీసులు ఇచ్చింది. చంద్రగిరి అల్లర్ల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లి దాడుల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో పలువురు ఐటీ ఉద్యోగులతో పాటు వైద్యులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ వాహనాల ధ్వంసంలో 20 మందిని పోలీసులు గుర్తించారు. అటు వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడిలో 24 మంది నిందితులను గుర్తించారు పోలీసులు. హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వీరంతా అల్లర్లలో పాల్గొన్నారంటూ కేసు ఫైల్ చేశారు. అయితే కావాలనే తమను కేసుల్లో ఇరికించారని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఫిర్యాదు స్వీకరించిన ఈసీ కేసులపై వివరణ ఇవ్వాలని పోలీసులకు నోటీసులు ఇచ్చింది. చంద్రగిరి అల్లర్లు ఏదైతే మనం పోలింగ్ రోజు నుంచి స్టిల్ కొనసాగినటువంటి అల్లర్లు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి సిట్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఈసీ కావచ్చు, సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. కానీ ఏదైతే ఓటు వేయడానికి వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించారంటూ కూడా అటు ఐటీ, అదేవిధంగా డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అప్డేట్స్ తెలియజేయడానికి వర్మ సిద్ధంగా ఉన్నారు. ఎస్ వర్మ. ఆశా, చంద్రగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. తాజాగా జరుగుతున్న విచారణలో భాగంగా మరికొంతమంది పైన కూడా కేసులు నమోదు చేశారు. గతంలో 64 మంది కేసులు నమోదు చేసి 14 మందిని రిమాండ్ కడప సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఆ తర్వాత కూడా విచారణలో భాగంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలింగ్ రోజు ఏదైతే రామిరెడ్డి వారిపల్లి అలాగే కూచివారిపల్లి గ్రామాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయో వాటిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. రామిరెడ్డి వారిపల్లిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాహనాలు ధ్వంసం చేసిన కేసులో 20 మంది పైన, అలాగే స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడి చేసి ఇంటిని తగలబెట్టిన కేసులో 24 మంది పైన కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసుల్లో నిందితులు మాత్రం తాము నిర్దోషులమంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల పైన కూడా కేసులు నమోదు చేశారని చెప్పి కూడా అందులో ఉన్న నిందితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మీనాకు కూడా ఈమెయిల్ ద్వారా కూడా నిందితులు దీనికి సంబంధించి కూడా ఒక విజ్ఞప్తి లేఖనైతే పంపించడం జరిగింది. దీనిపైన కూడా ఈసీ ఒకసారి దీనిపైన పోలీసులు మరోసారి ఎంక్వైరీ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదే విషయమై పులివర్తి నాని టీడీపీ అభ్యర్థి చంద్రగిరికి సంబంధించి ఆయన కూడా నిన్న ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో డిఎస్పీని కలిశారు. అందులో ఏదైతే మొదట 14 మంది పైన రిమాండ్ కు తరలించారో వాళ్ళలో 9 మంది మాత్రమే తన పైన దాడి చేసిన వాళ్ళు ఉన్నారని, మిగతా వాళ్ళు నిర్దోషులు, వాళ్ళని వదిలివేయాలని చెప్పి కూడా ఆయన కూడా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నిర్దోషుల పైన, ఐటీ ఉద్యోగుల పైన కావాలనే వైసీపీ ప్రోద్బలంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని కూడా పులివర్తి నాని నిన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి కూడా ఒక ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పోలీసులు మాత్రము తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఆశా, మొత్తం మీద కేసుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. దర్యాప్తులో భాగంగా మరికొంత పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ద అప్డేట్.